సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో పిలచిన పలుకుతాను అనేటువంటి అంశాన్ని చెప్పుకోవడం జరిగింది. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదిస్తాడో ఎవరికి తెలియదు. ఇది కేవలం వారి ఇచ్చపై మాత్రమే ఆధారపడుతుంది. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. సిద్దిక్ ఫాల్కేను మహమ్మదీయురొకరు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన తర్వాత షిరిడి చేరుకుంటారు. అతడు చావడి ఉత్తర భాగంలో బస చేస్తారు. 9 నెలలు షిరిడిలో ఉన్నను బాబా వాణిని మసీదులోకి పాదము పెట్టనివ్వలేరు. అతడు మసీదు ముందున్నటువంటి ఖాళీ జాగాలో కూర్చొని ఉండేవారు. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనైతూ ఉండేవాడు. ఏమీ చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళినటువంటి శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా బాబా వద్దకు వెళ్ళమని అతని